నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ప్రజా దర్బార్లు ఎన్నెన్నో వినతులు ఓపిగ్గా స్వీకరిస్తున్న మంత్రి లోకేష్. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు, ఆర్టీసీ అధికారుల ప్రచార కార్యక్రమాలు. కక్షపూరిత రాజకీయాలు తగవు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వాయిస్. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత, రోటరీ క్లబ్ పిలుపు. ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ను కొనసాగిస్తున్నారు. బుధవారం నాటి విశేషాలను తెలుసుకుందాం. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు నారా లోకేష్ ప్రజా దర్బార్కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బార్లు తీరారు. నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులకు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న నారా లోకేష్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా తన కుమార్తెకు పూర్తి స్థాయి అంగవైకల్యం ఉందని, ఆ విధంగా దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ బానుబీ దివ్యాంగ పెన్షన్ కోసం నులకపేటకు చెందిన ఆంజనేయులు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన డి పెద్దిరాజు కోరారు. విద్యుత్ బిల్లు నెపంతో తొలగించిన తన దివ్యాంగ పెన్షన్ను పునరుద్ధరించాలని ఆత్మకూరుకు చెందిన ఆర్ హేమలత విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎం వంశీకృష్ణ కోరారు. దుగ్గిరాల మండలం వీర్లపాలయానికి చెందిన తనకు రేషన్ కార్డు మంజూరు చేయాలని ఆళ్ల సత్యనారాయణ రెడ్డి కోరారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ను పునరుద్ధరించాలని ఎర్రబాలెంకు చెందిన ఎన్ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు నీట్ పరీక్ష ద్వారా బి కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వచ్చిందని, ఫీజు రాయితీ కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా అనంతవరానికి చెందిన సిహెచ్ అనూష విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ అండతో తన ఇంటి దారిని కబ్జా చేసి అక్రమ కేసులు నమోదు చేశారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి నియోజకవర్గం శృంగారపురానికి చెందిన పి శివకుమార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈవో గ్రేడ్ 2 సూపర్వైజర్స్ పోస్టులకు ఎంపికైన తమకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా గత ప్రభుత్వం నిలిపివేసిందని, తమను ఆదుకోవాలని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్లో వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ డ్రైవర్లకు సూచనలు చేస్తూ ఆర్టీసీ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. బస్ స్టేషన్కు బుధవారం సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చిన ఆర్టీసీ జిల్లా ఆర్ఎం రవికాంత్ ద్వారా కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం మంత్రు నాయక్, అధికారులు నాగమణి, డీజీ నాయక్, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానికి ముఖ్యంగా మంగళగిరి డిపో డ్రైవర్ సోదరులని, అలాగే కండక్టర్ సోదరమణులని, అలాగే మెకానికల్ స్టాఫ్ని ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఏపీఎస్ఆర్టీసీ మీద ఉంది. ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ, మీ అందరికీ తెలిసిందే. ఎంతో బాధ్యతగా, ఎంతో బాధ్యతాయుతంగా డ్రైవర్స్ డ్యూటీ చేయబట్టి ప్రమాదాలను చాలా వరకు నివారించుకోగలిగాము. అయినా సరే ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా వర్షం పడేటప్పుడు ఈ వాగులు వంకలు పొంగి పొరులుతున్నప్పుడు తొందరపడి బస్సుల్ని నీటి ప్రవాహంలో దించకుండా, అలాగే వర్షం పడేటప్పుడు కొంచెం రోడ్డు మార్జిన్ దిగి నల్లరేగడి మట్టి ఉన్నప్పుడు మనకి స్లిప్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి అందరితో మాట్లాడే విధంగా పాంప్లెంట్ని ముద్రించి ఈరోజు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. నిన్న గుంటూరు 1 గుంటూరు డిపో పరిధిలో కూడా డ్రైవర్లందరితో కూడా మాట్లాడి ఈ పాంప్లెంట్ని ఇచ్చి వాళ్ళకి తగు జాగ్రత్తలు, ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి చెప్పడం జరిగింది. అలాగే ప్యాసింజర్ల యొక్క వాళ్ళతో పాటు మర్యాదగా మాట్లాడాలి, ఎక్కువ ప్యాసింజర్లను ఎక్కించుకోవాలి, ఎక్కడ బస్సు ఆపితే అక్కడ ఆపి ఎక్కించుకోవాలి, చేయెత్తిన చోట కోరిన చోట దించాలి. ముఖ్యంగా ఆర్టీసీకి ప్రయాణికుడే మాకు బలం.
ప్రయాణికులు లేనిది ఆర్టీసీ లేదు. అట్లాంటి ప్రయాణికుల నుంచి కూడా చిన్న చిన్న కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి ఇంక ఈ మధ్యకాలంలో. అట్లాంటి కంప్లైంట్స్ కూడా మరి రాకుండా ప్రయాణికుల మన్నన మరి చూడగలనే ఉద్దేశంతో ప్రతి డ్రైవరు కండక్టరు, ఎందుకంటే బస్సు రోడ్డు మీదకి వెళ్ళిందంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది డ్రైవరు కండక్టర్ ప్రవర్తన బట్టే ఆర్టీసీకి మంచి పేరు వస్తుంది. అలాంటి డ్రైవరు కండక్టర్లు మరి ప్రయాణికుల పట్ల మర్యాదగా ఉండాలని, అలాగే చిల్లర విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి గతంలో మంగళగిరి డిపోలో కూడా. ఇది చిల్లర దగ్గర చిన్న గొడవలు అవటం, ప్రయాణికులు నాకు ఫోన్ చేయటం, ఆ కండక్టర్ని పిలిచి మేము కౌన్సిలింగ్ చేయటం, అమ్మ ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే ప్రయాణికులు లేనిది ఆర్టీసీ లేదని చెప్పడం, ఇవన్నీ కూడా మరి జరిగింది. ఏదేమైనా మరి ఆర్టీసీలో మంగళగిరి డిపోలో ఇప్పుడున్న 31 షెడ్యూల్స్ తిప్పుతూ ఉన్నాము. ఈ 31 షెడ్యూల్లో కూడా 22 పల్లె వెలుగు బస్సులు, 5 సూపర్ లగ్జరీలు, 2 అల్ట్రా డీలక్స్లు, 2 ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. మరి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాజధాని ప్రాంతంలో మరి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మనం గతంలో ఏదైతే ఉన్నాయో ఈ బస్సులు పెంచుకునే విధంగా కూడా మరి ప్రపోజల్స్ పెడతా ఉన్నాము. మంగళగిరి అమరావతి షటిల్స్ కానీ, అలాగే ఇంకెక్కువ ఇక్కడి నుంచి మరి లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ కానీ వీటన్నిటికి కూడా మరి తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఏదేమైనా ప్రజలందరూ కూడా ఆర్టీసీని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గతంలో టీడీపీ ఆఫీసును ముట్టడించి నానా రగడ చేసిన 5 నిందితులను అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత ప్రభుత్వ పాలనలో గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారన్న ఆరోపణలున్న 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన బత్తుల దేవానంద్, అచ్చల వెంకటరెడ్డి, గిరి రాము, ఖాజా మొయినుద్దీన్, మస్తాన్ వలి అనే వీరిని మంగళగిరి టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు నాగార్జున, అంబటి రాంబాబు, వైసీపీ నేతలు మనోహర్ నాయుడు, వేమారెడ్డి, నిమ్మకాయ ఆదినారాయణ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సీఐ శ్రీనివాస్ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు. రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు, నేను, అలాగే మనోహర్ నాయుడు గారు, అలాగే వేమారెడ్డి గారు, అదేవిధంగా మా మార్కెట్ యార్డ్, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి నిమ్మకాయల రాజనారాయణ గారు మేమందరం రావటం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే సమాచారం, ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ 5 అరెస్ట్ చేశామని, 5 సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ అది ఉంది కదా మంగళగిరిలో, పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు, అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఓకే, వీ విల్ ఆల్సో ఫైట్ ది లీగల్లీ. వాళ్ళని అరెస్ట్ చేసి 24 అవర్స్ లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. లేదా అలాంటిది ఏమి ఇల్ ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళు చెప్పారు. ఎనీహౌ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు తెలుస్తుంది కదా. ఐ డోంట్ థింక్ సో. సిఐ గారిని మేము అడిగాము, సిఐ గారు అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అని చెప్పారు. మేము నమ్ముతున్నాం. ఎనీహౌ సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, తెలుస్తుంది. మీకు తెలుసా, ఒలింపిక్స్ 2024 ఎప్పటి నుంచి ఏ దేశంలో ఆరంభం కానున్నాయి? సమాధానం, ఒలింపిక్స్ 2024 ఈ నెల 26 నుండి పారిస్ నగరంలో ఆరంభం కానున్నాయి. పర్యావరణం ఎంత విలువైనదో మన వాతావరణ పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళగిరి రోటరీ క్లబ్ బుధవారం ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఓ రిపోర్ట్. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 2024-25 నూతన కార్యవర్గం శ్రీ పానకల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఘాట్ రోడ్లో మొక్కలు నాటే సేవ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు బుధవారం ఉదయం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ఘాట్ రోడ్డు మార్గం డివైడర్లో ప్రత్యేకంగా తెప్పించిన పెద్ద కదంబం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అన్నప్రెడ్డి రామ్కోట్ రెడ్డి హాజరు కాగా, రోటరీ ఇంటర్నేషనల్ 3150 రోటరీ డిస్ట్రిక్ట్ పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, క్లబ్ ట్రైనర్ అనిల్ చక్రవర్తి ఇసునూరు, కార్యదర్శి అందే మురళీమోహన్, కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపరోతు సుందరయ్య, పాస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్ కుమార్,
చనమోలు గోపాలరావు, కేవీఎస్ ప్రకాశ్రావు, అవ్వారు ఫణికుమార్, కౌతరపు వేణుగోపాల్, ఉడత శ్రీనివాసరావు తదితర రోటరీ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ 7 ప్రధానాంశాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ కోసం శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఘాట్ రోడ్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం తమకెంతో సంతోషంగా ఉందని రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు, అందే మురళీమోహన్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను యువత గుర్తించి తమ ప్రాంతాల్లో పర్యావరణ హితం కోసం పనిచేసేలా చైతన్యం కలిగించేందుకు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం మొదటి సేవా కార్యక్రమంగా మొక్కలు నాటడం జరిగిందని క్లబ్ ట్రైనర్ అనిల్ చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా అన్నయ్య రత్న ప్రభాకర్, శివకుమారి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ప్రముఖులు మాట్లాడారు. ఈ రోటరీ క్లబ్ వారు మా ఘాట్ రోడ్లో డివైడర్ మధ్యలో గ్రౌండ్లో మొక్కలు ఇచ్చి వాళ్ళే పెద్ద పెద్ద మొక్కలు తెచ్చి నాటారు. వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేశాను. ఇలానే మా దేవస్థానానికి అన్ని కార్యక్రమాలు చేయాలని భక్తులను కోరుతున్నాను. 2024-25 సంవత్సరం బిగినైందండి. దానికి మొట్టమొదటి కార్యక్రమంగా మన నరసింహస్వామి టెంపుల్ ఎదురుగల ఘాట్ రోడ్లో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ మా మొదటి కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో చేసుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇంక ముందు కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎలా జరిగిన కార్యక్రమాలు అదేవిధంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. 2024-25 సంవత్సరానికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కొత్త కార్యవర్గం స్టార్ట్ అయిందండి. దాంతో తొలితిగా మనం ఈ దేవస్థానం దగ్గర ఏమన్నా మంచి ఈవెంట్ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఒక 16 చెట్లు నాటడం జరిగిందండి. ఇవన్నీ కూడా చాలా పెద్ద చెట్లు. సో ఇది ఘాట్ రోడ్ని మనం ఎంచుకున్నాము. సో ఈ పనితో మేము స్టార్ట్ చేసాం. ఇంకా ముందు చాలా మంచి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాము మీ అందరి సపోర్ట్తో. మన ఇండియాలో అందరం కూడా మొక్కలు నాటాల్సిన అవసరం ఎంత ఉంది అంటే యాక్చువల్గా ఈరోజు మేము చేపట్టిన ఈ కార్యక్రమం మంగళగిరి పానకాల స్వామి ఘాట్ రోడ్లో మొక్కలు నాటడం మాత్రమే కాదు, ఈ మొక్కలు నాటడం యొక్క సిగ్నిఫికెన్స్ మన యువత ముఖ్యంగా గుర్తించి అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో ఇట్లాంటి మొక్కలు నాటి పర్యావరణ హితం కోసం పనిచేయటం, ఈ ఆస్పెక్ట్ మీద అందరి యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయటము, దీని యొక్క సిగ్నిఫికెన్స్ని గుర్తించేలా చేయటం కూడా అండి. థ్యాంక్ యూ. ఈ మొక్కలు పెట్టే కార్యక్రమం చేపట్టడం అనేది చాలా విశేషం అండి. సాంప్రదాయంగా మీరు చక్కగా స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం నేను మన రోటరీ జిల్లా 3150లో జోన్ చైర్మన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మన కాట్రగడ్డ శరత్ చౌదరి గారు రోటరీ గవర్నర్ గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని. మంగళగిరి అంజుమన్ షాదీఖానాలో 2 వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన ప్రపంచ మెకానిక్స్ డేని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ మూర్తి, అసోసియేషన్ నాయకులు ఆసిఫ్ అలీ, సలీం, బి వాసు, టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా కానీ ఎప్పుడు మా మెకానిక్లో మేము ప్రతి ఒక్కరం తలో కాస్త ఆర్థిక సహాయంగా మేమే వెల్ఫేర్ చేసుకుంటున్నామండి. దానికి ప్రభుత్వం తరఫున ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి దానిలో కొంత నిధిని ఉంచితే మా మెకానికల్కి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది కలిగినా ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. అదేవిధంగా ప్రతి మెకానిక్ కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఈ బైకులు వచ్చినాయి. మా 2 వీలర్ పెట్రోల్ బైకులు కూడా కొత్త టెక్నాలజీ వచ్చింది, BS6 వచ్చింది, తర్వాత BS7 రావచ్చు. దానిలో టెక్నీషియన్లకు అవగాహన చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం తరపునే మాకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఇప్పించి మా మెకానికల్ను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు ప్రభుత్వం తరపున అసంఘటిత కార్మికులుగా మా 2 వీలర్ మెకానికల్ను కూడా అసంఘటిత కార్మికులుగా గుర్తించి మాకు గుర్తింపు కార్డులు ఇచ్చి ESI మరియు చంద్రన్న బీమా మాకు కూడా ప్రతి మెకానిక్ కూడా వర్తించేటట్లుగా చేయాలని, మరియు ప్రతి అసోసియేషన్ కూడా మా మంగళగిరి అసోసియేషన్కి రాష్ట్రంలో 2 వీలర్ అసోసియేషన్లో ఎక్కడ ఉన్నా కానీ కమ్యూనిటీ హాల్ కూడా లేదండి. మేము మా సమస్యలను చర్చించుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదు. ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి మా 2 వీలర్ మెకానికలకు ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఒక 10 సెంట్ల స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 2 వీలర్ వృత్తి చేసుకునే మెకానికులు ఎవరు కూడా దాదాపుగా మంగళగిరిలో సుమారుగా 150 మంది ఉన్నామండి. వీరిలో 6-7 మాత్రమే ఆటో నగర్లో చిన్న స్థలాలు ఉన్నాయండి.
మిగతా 130-140 మందికి కూడా స్థలాలు లేవు. 2 వీలర్ మెకానిక్ వృత్తి చేసుకోవడానికి గవర్నమెంట్ తరఫున అందరికీ వర్క్ షెడ్లు ఏర్పాటు చేయించి ఆటోనగర్లో కానివ్వండి ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి ప్రతి మెకానిక్ మేస్త్రికి కూడా వర్క్షాప్ పెట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించి మీరు సపోర్ట్. మేము గెలిచినాక హామీలు నెరవేరుతారని చెప్పారు. అట్లాగే మరి ముఖ్యంగా మాకు యూనియన్లో కార్మికులుగా గుర్తించి మమ్మల్ని కూడా ప్రభుత్వం మాకు ఐడెంటిటీ కార్డు ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మాకు ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మేము రోడ్ల మీద ఎక్కడో షాపుల దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లాగే మాకు యూనియన్ తరఫున మాకు స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం తరఫున కమిటీ హాల్ కట్టించాలని చెప్పేసి విన్నవించుకుంటున్నామండి. అలాగే మా మెకానిక్ సోదరులందరూ ఏమైనా దెబ్బలు ఏదైనా జరిగినప్పుడు అనుకోకుండా దానికి కూడా మాకు ప్రభుత్వం గుర్తించి మాకు కూడా హెల్త్ కార్డులు ఇన్సూరెన్సులు ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. మన ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మెకానిక్లకి అండగా ఉండి మెకానిక్లకి పెన్షన్లు కానీ మన ఆఫీసు మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ ఆఫీస్ లేదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం కూడా తెలియపరచడం జరిగింది. అందుకని దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కష్టజీవులు కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తించి అందరినీ కూడా ఆదరించి నాటో నగర్లో కూడా షెడ్లు పెట్టుకోవడానికి టౌన్లో మెకానిక్ పని చేసుకోవడానికి షాపుల ముందు పెట్టుకుంటే ట్రాఫిక్ కానీ పోలీసులు కూడా అభ్యంతరం పెడుతున్నారు. అందుకని అందరూ కూడా తలా కొంచెం స్థలం షాపులు పెట్టుకోవడానికి ఆటో నగర్లో కేటాయించి ముఖ్యంగా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు లోకేష్ గారికి తెలియపరిచేది ఏంటంటే మెకానిక్లకి అండగా ఉండి మెకానిక్ని ఆదరించమని. ఈనాటి మంచి మాట. ప్రపంచంలోనే అద్భుతమైన అందమైన వాటిని మనం తాకలేం, చూడలేం. వాటిని మన హృదయంతోనే గుర్తించగలం. హెలెన్ కెల్లర్. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బుధవారం దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. గ్రామంలో ఉన్న మరమ్మతుల విషయంపై వినతి పత్రం అందించి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన లోకేష్ అసంపూర్ణంగా మిగిలిన దుగ్గిరాల గ్రామ ప్రధాన రహదారిని పూర్తిగా సీసీ రోడ్ నిర్మాణం, తెనాలి విజయవాడ ప్రధాన రహదారిలో ఉన్న 2 లాకుల మధ్య రహదారిని కూడా వేసేందుకు హామీ ఇస్తూ కార్యాచరణ రూపొందుతోందని తెలియజేశారు. లోకేష్ను కలిసిన వారిలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, కొండపనేని రవీంద్ర, గద్దె శ్రీనివాస్ ఉన్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి పంచాయతీ కార్యాలయం నందు బుధవారం కూటమి నేతలు పింఛన్ లబ్ధిదారులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం విధులు నిర్వహించడంలో ల్యాండ్ మార్క్ కనబరిచిన గ్రామ పంచాయతీ కార్యదర్శి మణికంఠ, వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాస్, జంతు సంరక్షణ అధికారిని సింధుజాలకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడిబోయిన రామకృష్ణ, జనసేన అధ్యక్షుడు పల్లంపాటి గోపి, ఎద్దు శివమణి, టీడీపీ నాయకులు పోతన సాంబశివరావు, తాడిబోయిన దేవేంద్ర యాదవ్, ఎర్రంశెట్టి పాండు, కలగంటి గోపి, కోలా త్రినాథ్, శనివరపు రవి, గ్రామస్తులు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివమణి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రులందరూ కూడా ప్రజలకు నేరుగా వారి సమస్యలు తెలుసుకొని ప్రజా దర్బార్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలా మేలు చేయాలి అనే దానిపైన సమీక్షలు చేస్తున్నారు. కానీ గతంలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ దాష్టిక ప్రభుత్వంలాగా కక్ష సాధింపు చర్యలు కానీ ఎలాంటి అవినీతికి కానీ పాల్పడకుండా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మరి ఈరోజు ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. మరి ఇది గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా విభేదాలకు పోకుండా, కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన సందర్భంగా తుళ్లూరులోని రైతు ఉప్పలపాటి సాంబశివరావు
తొల్లూరు దీక్షా శిబిరంలో నిరసనలు తెలిపిన రైతులు, రైతు కూలీలను తిరుపతి వెంకటేశ్వర స్వామి వద్దకు తీసుకుని వస్తానన్న తన మొక్కుబడిలో భాగంగా బుధవారం తొల్లూరులోని శివాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయం వద్ద, సాయిబాబా ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఊపి బయలుదేరారు. ఈ మేరకు శ్రావణ్ కుమార్ రైతులు మీడియాతో మాట్లాడారు. ఈ రోజున చాలా ముఖ్యమైన విషయం, చంద్రబాబు నాయుడు గారు సమీక్షించి అమరావతి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్వేతపత్రం ద్వారా ఈ అమరావతి ఎంత మేరకు నష్టం జరిగింది, దాన్ని తిరిగి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా ఏ స్థాయిలో అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెట్టారో అది దిగ్విజయంగా జరుగుతుంది అనేది ఈ కోరిన కోరికలను బట్టి, దేవుళ్ళని మొక్కిన మొక్కులను బట్టి అర్థమవుతూ ఉంది. ఈ ఒక్క ఊరే కాదు, అనేక మంది ఇప్పుడే మందలం నుంచి వస్తున్నాను, శ్రీశైలం నడిచి వెళ్ళేవాళ్ళు, తిరుపతికి నడిచి వెళ్ళేవాళ్ళు, కృతజ్ఞత పాదయాత్ర చేసే బృందాలు, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక మొక్కు ఈ అమరావతి రక్షించబడాలని వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కోరుకున్నారు, గ్రామ పరంగా కోరుకున్నారు, కొంత గ్రూపుల పరంగా కోరుకున్నారు. అందరూ కూడా కలిసి తమ మొక్కులు తీర్చుకునే ఒక ఆనందోత్సవాల మధ్య దేవుడికి కృతజ్ఞత చెల్లించుకునే కార్యక్రమం జరుగుతున్నందుకు, అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతూ ఈ అమరావతి దిగ్విజయంగా వెలగాలని కోరుకుంటూ వారి కోరిన కోరికలు మరింతగా తీర్చడానికి ఆ దేవదేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ, చంద్రబాబు నాయుడు అనే ప్రమాణ స్వీకారంలో ఎప్పుడు చేస్తారని మొక్కున్నాము, అది అయిపోయింది. దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ నుంచి తుళ్ళూరు శివాలయం దగ్గర నుంచి పూజలు చేసి బయలుదేరుతున్నాము. 3 బస్సుల్లో 120 మంది బయలుదేరుతున్నాము. ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత కాణిపాకం స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ మదరు ఆయన వచ్చి మాకు స్వాగతం పలుకుతామన్నారు. అక్కడ 4 గంటలకి కాళహస్తిలో దర్శనం చేసుకొని ఈ రాత్రి తిరుపతిలో ఉంటాము. రేపు మార్నింగ్ 5:30కి తిరుమల అలిపిరి నుంచి స్టార్ట్ అయ్యి కాలినడకన పైకి వెళ్తాము. 3-4 మధ్యలో దర్శనం ఏర్పాట్లు ఇస్తామని మన అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అందరూ మాకు హామీ ఇచ్చారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రేపు రాత్రి తిరుపతిలో ఉండి ఎల్లుండి పొద్దున్నే కాణిపాకం దర్శనం చేసుకుంటాం. అక్కడ పోతలపట్టు ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా నేను దగ్గరుండి మిమ్మల్ని కాణిపాకంలో దర్శనం చేపిస్తా అని చెప్పారు. వీళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మేము ఇది అమరావతి, ఆంధ్రలో 5 కోట్ల మందికి ఇది అందరిది అమరావతి. దీని అభివృద్ధి జరగాలని, చంద్రబాబు నాయుడు గారు ఇంకా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని మేము ఆ దేవుళ్ళని వేడుకోవటానికి వెళ్తున్నాము. ఈరోజు ఇప్పుడు శ్రావణ్ గారు మా స్థానిక ఎమ్మెల్యే వస్తారు, మేమందరం కలిసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తాం. అమరావతి రక్షకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడితే అమరావతి సుస్థిరంగా ఉంటుంది, అమరావతి అజరామరంగా వెలిగిపోతుంది, అమరావతి నిర్మాణాలు మొత్తం పూర్తవుతాయి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుంది, అందరికి కూడా విద్యా ఉపాధి అవకాశాలు అందరికి కూడా వస్తాయి, రాష్ట్రం మరి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది, రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరుగుతుందని అందరం కూడా ఆశించాం. అదేవిధంగా ఈ రోజున మరి అందరూ దేవుళ్ళు కూడా ఆశీస్సులు అనుగ్రహం ఉంచి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రక్షకుడిని అమరావతికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపడం జరిగింది. కాబట్టి మేము మరి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రైతులందరూ కూడా మొక్కుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మన తుళ్ళూరు గ్రామానికి చెందినటువంటి రైతు ఉప్పలపాటి సాంబశివరావు గారు 3 బస్సుల్లో రైతులు, మహిళలు అందరిని కూడా అక్కడ తీసుకెళ్ళి అలిపిరి దగ్గర నుంచి మెట్ల మార్గాన నడిచి వెళ్ళి ఆ దేవుడికి మరి మేము చేసినటువంటి పూజలన్నీ కూడా ఫలించాయి కాబట్టి ఆ దేవుడికి మొక్కుకొని ఆ దేవుడి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి మేమందరం కూడా తిరిగి వస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తుళ్ళూరు గ్రామం నుంచి 3 బస్సుల్లో రైతులు, మహిళలు అందరూ కూడా తిరుపతి దేవస్థానానికి బయలుదేరి వెళ్తున్నాం. జై అమరావతి. అందరూ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ ఈ ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు మేము కష్టపడి చేసినా కూడా మాకు ఇబ్బంది లేదు. ఒక్క రోజుతోనే మాకు మంచి తీర్పు చెప్పారు వాళ్ళు. ఈ 5 కోట్ల ఆంధ్రులకి శతకోటి నమస్కారాలు.
కానీ ఈ రాష్ట్రంలో చీడ పురుగును అనేది బయటికి ఒక్క దెబ్బతో తోలేశారు. ఒక్క శాంచర్ వచ్చి మమ్మల్ని సర్వనాశనం చేశారు. మేము గత పాదయాత్ర శివాలయం నుంచి చేశాము. ఇవాళ నుంచి కూడా శివాలయం నుంచే వెళ్తున్నాం. మేము ఏదైనా సరే శివుడు అగ్గలేని సీమైన గుట్టదు. కానీ ప్రజలందరూ కూడా శివుని తలుచుకొని వెళ్తున్నాం. అందరం మేము చల్లగా వెళ్ళి ఆ మొక్కు తీర్చుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకొని చల్లగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాం. జై అమరావతి, బిల్డ్ అమరావతి. రాయపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు అందరూ కలిసి పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అనే నినాదంతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. రాయపూడి సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం హైస్కూల్ హెచ్ఎం కె శ్రీనివాసరావు, పార్టీ నాయకులు చిలక బసవయ్య సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ సుబానీ, కోకిల, షేక్ సాహెబ్ జాన్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ బడికి పోదాం అనే కార్యక్రమాన్ని ఈ జూలై 15వ తారీఖు దాకా మన గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు కూడా అందరూ తల్లిదండ్రులు కూడా పాల్గొని బడి బయట ఎవరైతే ఉన్నారో చదువుకు దూరంగా వాళ్ళందరినీ ఏదో పాఠశాలలో చేర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన గ్రామంలో ఎవరైతే బడియుడు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా బడిలో ఉండాలి. మరి ఈ కార్యక్రమానికి అందరు తల్లిదండ్రులు కూడా సహకరించాలి. తమ పిల్లల్ని ఎక్కడా కూడా బడియుడు పిల్లలు బయట ఉండకుండా ఇతర పనుల్లో పెట్టకుండా వాళ్ళు చదువుకునే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆ చట్ట ప్రకారం ప్రతి ఒక్క బాలబాలిక, ప్రతి ఒక్క వ్యక్తి కూడా బడిలో ఉండాలి. ఇది మనకి కొన్ని హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఆ భారత రాజ్యాంగం ప్రకారం, విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాలబాలికలు స్కూల్లోనే ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో భాగంగా ప్రతి ఒక్క బాలుడు, బాలిక స్కూల్లో జాయిన్ అవ్వాలి. వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున మన ప్రభుత్వం అందిస్తుంది. అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఒకటే చెబుతున్నారు, ప్రతి ఒక్క బాలబాలికను బడిలో చేర్పించేటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నదని. మందడం గ్రామానికి చెందిన రైతు పాతూరి రాంబాబు మొక్కుకున్న కోరిక నెరవేరిన పిదప బుధవారం మందడం గ్రామం నుండి శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. మంగళగిరి హీరా పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న యూనిఫామ్స్ను బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దీనిలో భాగంగా స్టూడెంట్స్కి గవర్నమెంట్ వారిచే అందజేసినటువంటి కిట్స్ పంపిణీ అనేది జరుగుతుంది. మాకు ఎస్ఎస్ఏ తరపు నుంచి 1st to 7th క్లాస్ వరకు కిట్స్ అనేవి అందుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం వారికి మాకు ఒక విన్నపాన్ని కూడా తెలియజేస్తున్నాము. ఈ యొక్క కిట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ని మాకు 8th క్లాస్ వరకు కూడా అందించవలసిందిగా కోరుతున్నాము. గత సంవత్సరంలో 8th క్లాస్ వరకు వచ్చినాయి, కానీ ఈ సంవత్సరం అనేది 7th క్లాస్ వరకే ఇవ్వడం జరిగింది. అలాగే మిగిలినటువంటి విద్యార్థులకి చాలామందికి పుస్తకాలకు అందుబాటులో ఉండడం జరగట్లేదు. కాబట్టి అవి కూడా అందజేసినట్లయితే మరింత ఇదిగా వాళ్ళందరూ కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. మేము సభాముఖంగా ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే మాకు ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యా శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి, అలాగే అన్ని రాజకీయ నాయకులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంగళగిరి నియోజకవర్గ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షుడు పిన్నబోయిన అజయ్ కుమార్, పలువురు దివ్యాంగులు
బుధవారం స్థానిక పట్టణ టీడీపీ కార్యాలయం ఎదుట సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ గతంలో 3,000 వస్తుండగా సీఎం చంద్రబాబు నాయుడు 6,000 రూపాయలకు పెంచారని కొనియాడారు. ఈ సందర్భంగా వెల్లంనేని వెంకట్రావు మాట్లాడుతూ జూలై నెలకు సంబంధించి 4,000, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలను సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు అందజేశారని, ఎన్నికల సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచడంతో లబ్ధిదారులు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దారాదాసు, అద్దంకి మురళి, ఇట్టా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.